ప్రైజ్ ద లార్డ్. దేవుని ప్రశస్తమైన నామంలో మీ అందరికీ శుభాలు తెలియజేస్తా ఉన్నానండి. పరిశుద్ధ గ్రంథంలో నుంచి ప్రకటన గ్రంథము 1వ అధ్యాయము 3వ వచనం ఒకసారి చదువుకుందాం. సమయము సమీపించినది గనుక ఈ ప్రవచన వాక్యములు చదువువాడును వాటిని విని ఇందులో వ్రాయబడిన సంగతులను గైకును వారును ధనులు. గతించిన వీడియోస్ వరకు కూడా మనము ఏ సిరీస్ ఆన్ పారబుల్స్ ఆఫ్ సీడ్స్, విత్తనముల యొక్క ఉపమానముల గురించి మనము ధ్యానం చేసుకుంటూ వచ్చాం. ఈ రోజున ప్రత్యేకంగా రెవల్యూషన్ మనము ధ్యానం చేసుకోబోతా ఉన్నాం. అంటే ప్రకటన గ్రంథంలో ఉండేటువంటి ధన్యతల గురించి మనం ధ్యానం చేసుకోబోతా ఉన్నాం. ఈ రోజున మొట్టమొదటిది ఏంటి అని అంటే, సమయము సమీపించింది గనుక చదువువారు, వినేవారు, దానిని విని అందులో విషయాలన్నిటిని కూడా గైకునేవారు ధన్యులు అని ఇక్కడ దేవుడు హెచ్చరిస్తా ఉన్నారండి. సమయము సమీపించినది అని పరిశుద్ధ గ్రంథం తెలియజేస్తా ఉంది. అవును, నిజమే. వీఆర్ అట్ ద లాస్ట్ డేస్, అంతిమ రోజుల్లో మనందరము కూడా ఉన్నాము. కాబట్టి మనము మెలకు ఆత్మ కలిగి పరిశుద్ధతతో, అదే విధముగా ప్రార్థనాయుత జీవితముతో కలిగి మనము జీవించినప్పుడు ఖచ్చితంగా మనము దేవుని దగ్గర నుంచి ఆశీర్వాదము ఎత్తబడే గుంపులో మనం ఖచ్చితంగా ఉంటాం. అయితే ఇక్కడ ముగ్గురు ధన్యులు అని యేసయ్య చెప్తా ఉన్నారు. ఒకళ్ళు ఏంటి అనంటే చదివేవారు. పరిశుద్ధ గ్రంథము చదవడం అనేది ప్రతిరోజు ప్రతి క్షణము కూడా మనము వాక్యముపై వాక్యాన్ని మనము ధ్యానం చేసేవారంగా, దాన్ని అధ్యయనం చేసేవారంగా, దాన్ని ఒక అలవాటు లాగా మనము అలవర్చుకొని మనము జీవించాలండి. ఆ అలవాటునే దేవుడు దాన్ని ఆశీర్వాదకరంగా దేవుడు మారుస్తూ ఉంటాడు. వినేవారు ధన్యులు అని యేసయ్య చెప్తా ఉన్నారు. అంటే రోమీలకు రాసిన పత్రిక 10వ అధ్యాయము 17వ వచనం ప్రకారంగా చూసుకుంటూ ఉండినట్లయితే, వినుట వలన విశ్వాసము కలుగును అని దేవుని యొక్క వాక్యము సెలవిస్తూ ఉంది. కాబట్టి మనము వినేవారముగా, మాట్లాడటానికి నిదానించి వినేవారుగా వేగిరపడాలి అని దేవుని యొక్క వాక్యము సెలవిస్తూ ఉంది. వాక్యము విని వాక్యము చదివి వదిలేస్తే ఎటువంటి ప్రయోజనము ఉండదు. కానీ అందుకని గతించిన వీడియోలో మనం ధ్యానం చేసాం. మంచి నేలను పడినటువంటి విత్తనం ఏం చేస్తూ ఉంటుంది అంటే, ఆ యొక్క మొలకను కావచ్చు, ఆ యొక్క విత్తనాన్ని ఇముడ్చుకొని మొలకెత్తేలాగా చేస్తూ ఉంటుంది. కాబట్టి ఆ యొక్క మంచి నేల అనేటువంటి మన హృదయంలో ఎప్పుడైతే దేవుని యొక్క వాక్యము మన యొక్క హృదయంలో పడుతుందో దాన్ని ఖచ్చితంగా పాటించాలి. మనము ప్రతి ఒక్క విషయంలో కూడా మనము దేవునికి అనుకూలంగా మనము జీవించగలిగినట్లయితే దేవుడు ఖచ్చితంగా తన యొక్క ఆశీర్వాదముకు, తన యొక్క కృపకు మనందరినీ కూడా పాత్రలుగా చేసి మనలను ధన్యులుగా చేస్తాను అని యేసయ్య సెలవిస్తూ ఉన్నారు. కాబట్టి విత్తబడిన ఈ యొక్క వాక్యము నూరంతలుగా ఫలింప దయచేయునుగాక. ఆమేన్.